2027 నాటికి దేశంలో 1,20,00,000 ఉద్యోగాలు వస్తాయని టీమ్ లీజ్ డిగ్రీ అప్రెంటిస్షిప్ అంచనా వేసింది. అయితే ఏ రంగంలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యక్షంగా ఎన్ని ఉద్యోగాలు, పరోక్షంగా ఎంతమందికి ఉపాధి లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. దేశం ఎలక్ట్రానిక్ రంగంలో క్రమంగా వృద్ధి చెందుతోంది. ఇది రాబోయే రోజుల్లో మరింత ప్రగతి సాధించే అవకాశం ఉందని, 2027 నాటికి ఈ రంగంలో 1,20,00,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని టీమ్ లీజ్ డిగ్రీ అప్రెంటిస్షిప్ నివేదికను వెల్లడించింది. ఇందులో భాగంగా 30 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు 90 లక్షల పరోక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసింది. ప్రత్యక్ష ఉపాధి అవకాశాలలో దాదాపు 10 లక్షల ఇంజనీర్లు, 20 లక్షల ఐటీఐ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ తో పాటు ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ వంటి రంగాలలో 2 లక్షల మంది నిపుణులకు ఉపాధి లభించే అవకాశముందని నివేదిక పేర్కొంది. అయితే నాన్ టెక్నికల్ విభాగంలో 90 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశముందని వెల్లడించింది. మొత్తంగా భారతదేశ ప్రగతికి దీన్ని గేమ్ చేంజర్ గా అభివర్ణించింది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ 2030 నాటికి $500 బిలియన్ ఉత్పత్తిని సాధించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని కలిగి ఉంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ రంగం రాబోయే 5 ఏళ్లలో 5 రెట్లు వృద్ధి చెందాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రస్తుతమున్న $400 బిలియన్ ఉత్పత్తి అంతరాన్ని తగ్గించాలి. ప్రస్తుతం దేశీయ ఉత్పత్తి $101 బిలియన్ ఉంది. మొబైల్ ఫోన్లు 43%, ఆటో ఎలక్ట్రానిక్స్ 8%, ఎల్ఈడి లైటింగ్ 3%, వేరబుల్స్, హియరబుల్స్ 1% వంటి అభివృద్ధి చెందుతున్న విభాగాలు గణనీయమైన వృద్ధి సామర్థ్యాన్ని అందిస్తున్నాయని నివేదిక పేర్కొంది. దేశంలో ఐటీఐలు ప్రస్తుతం కేవలం 51% నమోదుతో పనిచేస్తున్నాయి. వాటి యజమానులు పరిశ్రమలు అంతర్గత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా, వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం ద్వారా దీన్ని బలోపేతం చేయవచ్చని టీమ్ లీజ్ డిగ్రీ అప్రెంటిస్షిప్ నివేదిక పేర్కొంది. ఇప్పటికే భారత ఎలక్ట్రానిక్స్ రంగం విశేషమైన వృద్ధిని సాధించిందని, మేక్ ఇన్ ఇండియా, నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ, పిఎల్ఐ పథకాలు, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు దీనికి సహకరించాయని వెల్లడించింది. రానున్న రోజుల్లో ఇది మరింత బలోపేతమవుతుందని తెలిపింది.